ఒకప్పుడు వర్మ గారు అంటే ఈవెన్ మేము కూడా ఒకప్పుడు వర్మ గారి సినిమా వస్తుందంటే మార్నింగ్ షోకి వెళ్ళిపోవాలనే ఒక ఇది ఉండేది. అది ఈవెన్ ప్రజల్లో కానీ ఇటు ఇండస్ట్రీలో కానీ అది తగ్గిపోవడానికి కారణం ఏంటనేది మీరు ఎప్పుడన్నా ఆలోచించారు? అది నేను ఇప్పుడు నా పాయింట్ అండి, నా కెపాసిటీ మేరకి నాకు ఇష్టమైన అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీయటం వరకు నేను ఆలోచిస్తాను. వాళ్ళు ఇప్పుడు నేను చాలాసార్లు ఏమన్నాను, వేరే సినిమాలు ఎందుకు ఆడలేదు కన్నా శివ ఎందుకు ఆడింది కూడా నాకు తెలియదు ఇంతవరకు. దాని తర్వాత ఇంకేం సమాధానం చెప్తాను నేను? యా, శివ ఎందుకు ఆడిందో తెలిస్తే అన్ని మంచి సినిమాలు తీస్తాను కదా, సింపుల్ లాజిక్. అది ఓకే సార్, అంటే అదే ఆన్సర్ అదే కదా, ఇంకేముంటుంది ఆన్సర్? కరెక్టే సార్. నాకు మీరు ఎవరో తెలియదు, మీ ఆలోచన తెలియదు, జనం ఆడియన్స్ జనం గురించి ఎలా తెలుస్తుంది నాకు? నా గురించి నేను చెప్పగలుగుతాను కానీ మీరు ఇక్కడ ఈ స్టూడియోలో ఉన్న 5గురితో కూడా నాకు తెలియదు, ఇంక జనం ఎట్లా తెలుస్తారు? అంటే జనరల్గా మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్లో ఏం జరుగుతుంది, ఏదైతే మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలం అనేది స్టడీ చేస్తాను. నేను అదే చెప్తానండి, మనకి 2 సంవత్సరానికి 150 సినిమాలు వస్తే దాంట్లో 90% ఫెయిల్ అవుతుందని తెలుసు మనకి. వాళ్ళందరూ ఎదవలా తీసేవాళ్ళు, అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత ఎఫర్ట్ పెట్టి. అది చెప్తున్నా, ఇది చాలాసార్లు మాట్లాడాను. దాంట్లో ఏ పరిస్థితుల్లో ఎవడు ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటాడు, ఎందుకు తీసుకుంటాడు అనేది రెండో వాడికి తెలియటం, అర్థం కావటం అనేది జరగదు. అలాంటి దాని గురించి ఆలోచించి, ఎందుకంటే దానికి సొల్యూషన్ రాదు. అది సార్, మీరు టచ్ చేయని పాయింట్ లేదు, ఆల్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ టచ్ చేశారు. ఇప్పుడు మోర్ ఎవర్ కరోనా తర్వాత అసలు ఎంటైర్ అసలు గ్లోబల్ సినిమా అయిపోయింది, లాంగ్వేజ్ బ్యారియర్ జరిగిపోయినాయి మొత్తం. సో మీ నిజంగా మీకు మంచి ఐడియాస్ ఉన్నాయి, వాటిని ఎందుకు మీరు బయటికి తీయట్లేదు అనేది? ఒక లిమిటెడ్ దీనికే పరిమితం అయిపోయి నేను ఇంత ఇదే చేయగలను, నాకు ఇప్పుడే ఈ ఆలోచన వచ్చింది అనేది. అది ఇందాక అంతా అది చెప్పానండి. ఇప్పుడు నాకు సలహా చెప్పడం మొదలు మీరు తీయచ్చు కదా, అది ఐడియాస్. మాకు చేత అయితే మేమే తీస్తాం కదా. అది చేతనే, అదేమి ఏంటి బ్రహ్మ విద్య అది అంటారు కదా, అదేమి కాదు, అది రాకెట్ సైన్స్ కాదు.